Hello everyone, I am Veena Puppala, AMFI registered mutual fund distributor. సో నాకు ఒక కామెంట్ వచ్చిందండి. కామెంట్ ఏంటంటే రిటైర్ అయ్యే వారికి వచ్చిన కార్పస్ ఏదైతే ఉంటుందో వాటిని మ్యూచువల్ ఫండ్లో పెట్టి మంత్లీ ఇన్కమ్ పొందాలి, కానీ కార్పస్ తగ్గకుండా అనే వీడియో అయితే చేయమని చెప్పి అడిగారు. సో నేను ఆ పర్టికులర్ టాపిక్ మీద ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో మెయిన్లీ ఏంటంటే మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే ఇట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండి. సో మార్కెట్ రిస్క్ ఉన్నప్పుడు మనం షార్ట్ టర్మ్ మెయిన్లీ మనకి అబౌవ్ 60 ఉన్న వాళ్ళకి నేనైతే అసలు మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు రికమెండ్ చేయను. ఎందుకు రికమెండ్ చేయను అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి మార్కెట్ అనేది ఫ్లక్చువేషన్స్కి ఎక్కువ వాలటాలిటీ ఎక్కువ క్రియేట్ అయినప్పుడు, డౌన్ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక 2 years 3 years డౌన్ఫాల్ వస్తుంది అండ్ టాలరెన్స్ లెవెల్ ఉండదు. ఆ మనీ నెగటివ్లో చూసే టాలరెన్స్ లెవెల్ ఉండదు. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ అబౌవ్ 60 ఆ రిస్క్ హ్యాండిలింగ్ చేయడం అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే డౌన్ఫాల్ ఆఫ్ ద మార్కెట్ని టాలరెన్స్ చేసి మనీ పోతున్నప్పుడు పాజిటివ్ మైండ్లో ఉండుకోవడం అదొక ఎక్స్ట్రా ప్రెషర్ అవ్వకూడదు రిటైర్మెంట్ ఏజ్లో అనేది నా మెయిన్ ఐడియా. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ స్టిల్ మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీ ఏజ్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఏజ్ 50 అయితే మీరు ఏం చేయొచ్చు అంటే 10 yearsకి మీరు ఎస్ఐపి పెట్టుకోవచ్చు, లేదంటే 1 time పెట్టుకోవచ్చు. మీరు 1 time పెట్టినా ఎస్ఐపి పెట్టినా మీకు ఎక్సెస్ అమౌంట్ ఉంది, మీ రెగ్యులర్ ఎమర్జెన్సీ ఫండ్ కానీ హెల్త్ రిలేటెడ్ సెగ్మెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో ఎఫ్డీస్, ఆర్డీస్, చిట్స్ వేసే డబ్బులు ఉంటుంది కదండి, ఆ మనీని మాత్రమే మీరు తీసుకొచ్చి మార్కెట్లో అయితే పెట్టాలి. అండ్ మార్కెట్లో పెడుతున్నప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సిన థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ చూడాలి. సో 1 year 2 yearsలో మీకు ఏదైనా నెసెసిటీ పర్పస్ ఉన్న అమౌంట్ని తీసుకొచ్చి మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినట్టయితే లాస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మార్కెట్ మనకి ఎప్పుడు రిటర్న్స్ ఇస్తుంది అంటే మనీతో పాటుగా మనకు టైం కూడా ఉండాలి. ఓకే, ఒక 10 years 20 years 15 years ఇలా ఉంటేనే మనం మార్కెట్ నుంచి రిటర్న్స్ అనేవి చూడగలుగుతాం. స్టిల్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను టు బీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చేయాలి అంటే మీకు వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో మీ రిటైర్మెంట్ అప్పుడు వచ్చిన ఫండ్ దాన్ని అంతా తీసుకెళ్ళి అయితే మీరు మార్కెట్లో పెట్టడం ఇట్స్ నాట్ అ గుడ్ కాల్. 70% ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉందో అది ఎఫ్డీ చేసుకోండి. ఓకే, 70% ఆఫ్ ద పోర్షన్ ఎఫ్డీ చేసుకోండి. మీకు రిస్క్ టాలరెన్స్ లెవెల్స్ ఉన్నాయి అనుకుంటే మీరు 60% ఎఫ్డీ చేసి 40% దాకా మీరు మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో మనకి రిటర్న్స్ రావాలి అంటే మెయిన్లీ మనం ఈక్విటీ ఉన్న ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అందులోనే మార్కెట్లో పెడితేనే మనకి రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అండ్ రిటర్న్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిస్క్. సో మనం మార్కెట్లో ఈక్విటీలో పెడుతున్నామంటే రిస్క్ ఉంది అని అర్థం. సో మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే పాస్ట్ 18 months నుంచి అక్టోబర్ 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్ ఇంకా కరెక్షన్ జరుగుతూనే ఉందండి. ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ కరెక్షన్ అయితే జరగలేదు, కంటిన్యూస్గా డౌన్ఫాలే ఉంది. ఈ 1 day మనకు ఒక 500 rupees గ్రోత్ వస్తే సెకండ్ డే 1000 rupees డ్రాప్ వస్తుంది. సో ఇలాగ మనకి కంటిన్యూస్గా నెగిటివ్గా రెడ్ మార్క్లో మన పోర్ట్ఫోలియో ఉంటే ఇట్ విల్ బి టఫ్ టు టాలరేస్. సో ఆ టాలరెన్స్ లెవెల్స్ ఉండదు కాబట్టి ఐ రికమెండ్ 60% మీరు ఏదైతే ఉందో అది ఎఫ్డీ చేసుకోండి. మీకు అది ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఈ 40%తో యూ కెన్ టేక్ ద బెట్, యూ కెన్ టేక్ ద కాల్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ డైవర్సిఫై చేసుకోండి. ఓకే, సో 10% ఆఫ్ అలొకేషన్ మీరు స్మాల్ క్యాప్లో పెట్టుకోండి, 10% ఆఫ్ అలొకేషన్ మిడ్ క్యాప్లో పెట్టుకోండి, ఇంకొక 10 ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోండి. ద రెస్ట్ 10 ఏదైతే ఉందో అది కమోడిటీస్ మీద పెట్టుకోండి. సో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇండెక్స్ మీరు ఇందులో పెడుతున్నారంటే అట్లీస్ట్ 5 years అన్నా మీరు యూ నీడ్ టు లెట్ ఇట్ గ్రో. మీ మనీ ఈ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అప్పుడే మీకు ఈక్విటీలో రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, హైబ్రిడ్ ఫండ్స్ అని, బోత్ ఇన్క్లూడ్స్ డెట్ అండ్ ఈక్విటీ. హైబ్రిడ్ ఫండ్స్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ 40%లో మీకు ఇంకా రిస్క్ వద్దు అనుకుంటే 20% హైబ్రిడ్ ఫండ్లో పెట్టుకోండి. ద రెస్ట్ 20% ఏదైతే ఉందో అది కంప్లీట్ ఈక్విటీ మీద స్మాల్ అండ్ మిడ్ మీద 10% ఆర్ 15% స్మాల్ అండ్ మిడ్ మీద పెట్టి తర్వాత 5% మీరు ఇండెక్స్ ఫండ్స్ మీద అయితే పెట్టుకోవచ్చు. సో పోర్ట్ఫోలియో అనేది మనం ఇట్లా జనరలైజింగ్గా చెప్పేది కాదండి. మెయిన్లీ మీకు
ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్కి ఎంత కమిట్మెంట్స్ ఉన్నాయి, మీకు అసలు ఏ గోల్స్ ఉన్నాయి, ఏ పర్పస్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎంత డ్యూరేషన్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అని తెలుసుకొని అయితే క్లారిటీగా మీకు చెప్పగలుగుతాం. మీరు జనరల్గా క్వశ్చన్ అడిగారు కాబట్టి ఎడ్యుకేషనల్ పర్పసే నేను మీకు ఇది అవేర్నెస్ ఇలా పెట్టుకోవచ్చు అని చెప్తున్నా. కానీ మీకు క్లియర్గా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి అంటే మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ కాల్ అనేది అయితే తీసుకోండి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర. వాళ్ళ ఇన్పుట్స్ ఏవైతే ఇస్తారో వాటిని కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, కంటిన్యూస్గా మనకు మార్కెట్లో చేంజెస్ కూడా వస్తున్నాయి. సెబీ న్యూ రూల్స్ తీసుకొస్తుంది. రీసెంట్గా సెబీ ఒక న్యూ రూల్ తీసుకొచ్చింది Feb 26, 2026. మనకి 15 days కూడా అవ్వలేదు. ఓకే, యాజ్ టుడే ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో. సో 15 days బ్యాక్ మనకి ఏం తీసుకొచ్చిందంటే చిల్డ్రన్ ఫండ్ అండ్ రిటైర్మెంట్ ఫండ్స్ని కంప్లీట్గా ఫ్రీజ్ చేసింది. ఏవి న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకోవట్లేదు. అలా కంటిన్యూస్గా మనకు చేంజెస్ కూడా వస్తున్నాయి. సో మీరు మీ ఓన్గా చేసుకునే బదులుగా, లేకపోతే ఇలాంటి వీడియోస్ విని చేసుకునే బదులుగా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీ గోల్ అసలు పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎంత డ్యూరేషన్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మీ రిస్క్ క్యాపబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఆ మనీ మీద డిపెండెన్సీ ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఫండ్స్ సజెస్ట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. అండ్ యాజ్ టు ఆన్సర్ యువర్ కామెంట్, మీరు 60% అయితే ఎఫ్డి చేయమనే చెప్తాను. ఇఫ్ యు ఆర్ 60 years, 50 years ఉంటే మీరు 50-50 కాల్ తీసుకోవచ్చు, లేదంటే 40% ఎఫ్డి చేసి 60% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మీరు 60 అబవ్ ఉన్నారంటే ఇట్స్ బెటర్ టు డిక్రీజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఈక్విటీ. ఎందుకంటే మీకు ఒక్కసారి మనకు మార్కెట్ కరెక్షన్ వచ్చిందంటే ఒక సైకిల్ ఆఫ్ కరెక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఒక్కోసారి 3 to 5 years పడుతుంది. సో అంత డ్యూరేషన్ మనం ఆ పర్టికులర్ ఏజ్లో పెట్టడం అయితే కరెక్ట్ కాదు. మీకు ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి, హెల్త్కి ఫండ్స్ ఉండాలి, రెగ్యులర్ లైఫ్ స్టైల్స్కి మీకు ఫండ్స్ ఉండాలి. కాబట్టి డూ ఇట్ బోత్ ఎఫ్డి యాజ్ వెల్ యాజ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. ఆర్ఎల్స్ ఈక్విటీలో కూడా మిక్స్డ్ చేసి, లైక్ హైబ్రిడ్ ఫండ్స్ అండ్ ఈక్విటీ మిక్స్డ్ చేసి, లేకపోతే ఒక పోర్షన్ కమోడిటీస్ లైక్ అలొకేట్ చేసి పెట్టుకోవడం మీకు బెటర్ ఆప్షన్. మీ పోర్ట్ఫోలియో అనేది ఇలా డైవర్సిఫై చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ యాజ్ అ మెన్షన్ బిఫోర్, ఇది టు నో మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. కానీ డెఫినెట్గా ఒక ప్రాపర్ గైడెన్స్తోనే అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే, అండ్ ఎనీ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఈజ్ యువర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. నేను ఇన్నిసార్లు ఎందుకు ఇది రిపిటేటివ్గా చెప్తున్నానంటే, మనం హాఫ్ నాలెడ్జ్తో ఏది లాస్ అవ్వకూడదండి. అది నా మెయిన్ కాన్సెప్ట్. పీసెస్ ఇన్ఫర్మేషన్ వినేసి లాస్ అయిపోతే ఒపీనియన్ పోతుంది. అలా కాకోకుండా మీరు ఇక్కడ నుంచి ఒక పర్టికులర్, నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను బెంగళూరుకి వెళ్ళే బస్ని రీచ్ అయితేనే నేను బెంగళూరుకి వెళ్ళగలుగుతా. లేదు, నేను ర్యాండమ్గా హాఫ్ నాలెడ్జ్తో ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకోకుండా ఏదో ఒక బస్ ఎక్కి కూర్చొని అది బెంగళూరుకి వెళ్ళకుండా ఎటో వేరే సైడ్కి వెళ్ళింది అనుకోండి, ఐ కాంట్ బ్లేమ్ ద బస్సెస్. ఓకే, బస్సులు సరిగా తీసుకెళ్ళవు అని చెప్పి నేను బస్ని బ్లేమ్ చేయలేను. సో సేమ్ ప్రాసెస్ హియర్ అండి. మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రాపర్ నాలెడ్జ్, ఐడియా వీటితో పెట్టడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ హాఫ్ నాలెడ్జ్తో పెట్టడం కన్నా. సో అందుకనే 60 అబవ్ ఉంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గించుకోవడం చాలా బెటర్. అండ్ అలాగా స్పెసిఫిక్గా మన ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక దగ్గర పెట్టి నెలవారీ శాలరీగా రావాలంటే వస్తుందండి. కానీ మనం అది అట్లీస్ట్ 25 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. మన ఏజ్ 25 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి మీకు అలా కావాలంటే. అందుకని నా క్లాసెస్లో కూడా నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ చూడాలి అంటే, ఓకే, మీ దగ్గర మనీతో పాటు టైం ఉండాలి. మెయిన్ టైం ఉండాలి, మనీ సెకండరీ ఇక్కడ. అప్పుడే మీరు ఆ ఫ్రూట్స్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆ ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవడానికి కానీ వాటన్నిటికీ కూడా ఆప్షన్ ఉంటుంది. సో లాస్ట్ స్టేజ్ లైక్ 50 అబవ్ ఉండి 60s 70s ఉన్న వాళ్ళు దే కాంట్ సీ ఇట్. ఇట్స్ వెరీ టఫ్. జరిగిందంటే మెరాకిలే, కానీ చాలా టఫ్. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్సైట్ఫుల్గానే ఉందని అనుకుంటున్నాను. ఎవరైనా మీరు రిటైర్మెంట్ పీపుల్ కానీ, లేకపోతే మీ దగ్గర హ్యూజ్ ఫండ్ ఉంటే, మీకు 50 less than ఉంటే డెఫినెట్గా యూ కెన్ టేక్ ద కాల్. మీకు ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా, 1-on-1 ఇంటరాక్షన్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే మీరు కాల్ చేసి నా అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ అండి. హ్యావ్ అ గ్రేట్ డే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ so that I can make more videos అండి. Thanks a lot for watching. Mutual fund investments are subjected to market risk. Before investing,
Please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.